సినీ విశ్లేషకులు వేదుల సత్యనారాయణ గారు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి సంబంధించి ఆయనతో ఉన్న మరొక అనుబంధాన్ని, ఆయనతో ఉన్న మంచి ఒక అనుభవాన్ని మాతో పంచుకున్నారు. సార్ సత్యనారాయణ గారు నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి సార్, అక్కినేని నాగేశ్వరరావు గారితో మీకున్న మరొక తీపి జ్ఞాపకం అని మనం అనొచ్చు, ఒక మంచి అనుభూతి అని, ఎక్స్పీరియన్స్ కూడా అనొచ్చు. నిజంగా అది మాతో షేర్ చేసుకోండి సార్. చాలా గొప్ప విషయం అండి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర గారు నాటక రంగం అంటే ఆయనకి ప్రాణం అండి. నాటకాల నుంచి వచ్చారు కాబట్టి ఆయనకి ఇంకా ఎక్కువ. ఆయన ఎప్పుడూ ప్రతి సభలో చెబుతూ ఉండేవారు, నేను నాటకాల నుంచి వచ్చాను, చిన్నప్పుడు నాటకాలు వేశాను అని చెప్తుండేవారు. అయితే మాటల్లోనే కాదండి, నాటక రంగం నుంచి ఎవరు ఏ కళాకారుని వారిని కలిసినా చాలా అభిమానంగా చూసేవారు, చాలా ఆదరించేవారండి. అంత గొప్ప అభిమాని నాటక రంగం పట్ల. ఆయన ఏమనేవారంటే, సినిమాల్లో మేము టేక్ కట్ చేస్తాం, కానీ నాటక రంగం నాటక ప్రదర్శన అలా ఉండదుయా, ఎందుకంటే కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది వితౌట్ ప్రాంప్టింగ్. కాబట్టి నాటకం అంత తేలిక కాదు. అలాని సినిమా ముందు కెమెరా ముందు నటించడం కూడా అంత తేలిక కాదు, కానీ నాటక రంగం మాత్రం ప్రత్యేకమైనదని అనేక సభల్లో చెప్పగా విన్నానండి. అయితే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం, ఆనందపడే అంశం ఏంటంటే, నాగేశ్వరరావు గారిని మా నాటక సంస్థ ఏమైతే మేము రవీంద్ర భారతిలో డాక్టర్ గారు ఒక ఆయన ఉండేవారు, ఆయనకి నాగేశ్వరరావు గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన అనుబంధంతో ముఖ్య అతిథిగా పిలిచారండి. నాటకం పేరు రాగదీపం. అందులో హీరోయిన్కి బాబాయ్ క్యారెక్టర్ నాది 6 రంగాలు 3 గంటల సేపు కంటిన్యూ. అంటే ఒక మహానటుడు, ఒక మహాశక్తివంతుడు నాటక రంగం మీద ఎంత ప్రేమ ఉంటే 3 గంటల సేపు నాటకాన్ని తిలకించారండి ఆయన. చాలా గొప్ప విషయం అండి. అయితే నేను ఆనందపడేది ఏంటంటే, మా తోటి నటీనటులు ఆనందపడే విషయం ఏంటంటే, నాగేశ్వరరావు గారి సినిమాని మేము తెర మీద చూసి ఆనందపడేవాళ్ళం, అంతే కదా. టిక్కెట్లు దొరక్క, అది దొరక్క, ఇది దొరికిన తర్వాత అబ్బా డ్యాన్స్ చేశారు నాగేశ్వర గారు, అబ్బా ఎలా చేశారు అని ఆనందపడేటువంటి మహానటుడు మేము నటిస్తున్నటువంటి నాటకాన్ని డైరెక్ట్గా తిలకించడం మా అదృష్టం కదా. ఇప్పుడు ఆయన సినిమాలు తెర మీద చూసి పొంగిపోయే మాకు మా నాటకాన్ని ఆయనే తిలకించడం నిజంగా ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్న ఆ కళామ తల్లికి నిజంగా చెప్తున్నానండి. నాగేశ్వర గారు నాటకం అంతా అయిపోయిన తర్వాత వచ్చి, సత్యనారాయణ గారు చాలా బాగా చేశారు, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, పేరునా అందరిని అభినందించారండి. నాటకం అయిపోయిన తర్వాత అరగంట సేపు మళ్ళీ మమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరున పలకరించి వారి అభిమానాన్ని చాటుకున్నారండి. ప్రతి చోట కూడా ఆయన ఒకటే చెప్పేది, కళాకారుల్ని మనం ఎప్పుడు కూడా గౌరవించుకోవాలి, కళామతలని మనం పూజించుకోవాలి, మనందరం కళామతలు బిడ్డలం. మేము సినిమా నటులం కావచ్చు, కానీ నాటకరంగ కళాకారులు దానికి ఏమాత్రం కూడా తీసుకోరని మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్నప్పుడు తర్వాత కూడా నాగేశ్వరరావు గారు ఏ కార్యక్రమానికి పిలిచినా ఆహ్వానితంగా వెళ్ళి వాళ్ళని అభినందించేవాళ్ళు. ప్రత్యేకంగా అక్కినేని నాటక కళా పరిషత్తు నిర్వాహకులలో నేను ఒక సభ్యుడిగా ఉండేటప్పుడు ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా వచ్చి మంచి మంచి మాటలు చెప్పేవారండి. రాగదీపం నాటకం చూశారు అన్నారు కదా, అది పూర్తయిన తర్వాత మిమ్మల్ని అభినందించలేదా? ఏమన్నారు మీతో? ఏమన్నారంటే, నా సత్యనారాయణ గారు బాగా చేశారు అంటే, కొంతమంది పేర్లు ఆయన తెలుసు, తెలియకపోతే అడిగి తెలుసుకున్నారండి. తెలుసుకొని సత్యనారాయణ గారు చాలా బాగా చేశారు, ప్రేక్షకులు కన్నీరు పెట్టించారు, వెరీ గుడ్ వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అని దర్శకుని పిలిచారు, చాలా బాగా మలిచారు నాటకాన్ని. అలాగే హీరోయిన్ పిలిచారు, బాగుందమ్మా, బాగుంది, మంచి భవిష్యత్తు ఉంది నీకు అని హీరోయిన్ అభినందించారు. హీరోయిన్ కూడా అలాగే ఉండాలయ్యా, ఎక్కువ లేదు తక్కువ లేదు. అట్లా పేరున తెర వెనుకకు వచ్చి, అంటే స్టేజ్ మీదకి అందరూ వెళ్ళిపోయి ఆడియన్స్ వెళ్ళిపోయిన తర్వాత అంటే అవసరం లేదంటే ఆయనకి, ఎందుకంటే నాటకం అయిపోయినా అంటే పిలిచారులే, వచ్చేయంలే, చూసేయంలే, వెళ్ళిపో, అట్లా కాకుండా
మేము మేకప్లు తుడుచుకునే కార్యక్రమంలో ఉన్నాం వెనకాతల. ఆయన వస్తున్నారంటే ఎక్కడెక్కడ ప్లీజ్ అయిపోయాం మేము. అమ్మో నాగేశ్వర గారు గ్రీన్ రూమ్కి వస్తున్నారు. వచ్చి మమ్మల్ని అభినందించడం, ఒక దైవం మా ముందుకు వచ్చి మమ్మల్ని దీవించినట్టుందండి మాకు ఆ రోజు. అంతటి ఇప్పటికీ కూడా నేను ఎన్నో నాటకాలు వేశాను, ఎంతో ప్రయాణం చేశాను వారితోటి, వారి అనుభవాలతోటి దగ్గరగా చూసిన సందర్భాలు అనేకం. నా ఆనందానికి ఇప్పటికీ అంతలేదండి. ఆ వారితోటి కొన్ని ఫోటోలు, అంటే మేము ఫోటోలు తీయమని చెప్పకపోయినా తీస్తారు కదా ఫోటోగ్రాఫర్స్, ఆ ఫోటోలు తెచ్చి నాకు ఇస్తే ఇప్పటికీ మా ఇంటి ఆల్బంలో పెట్టుకొని చూసి ఆనందపడుతుంటాను. ముఖ్యంగా అండి నాగేశ్వరరావు గారు ఎప్పుడు కూడా ఒక జీవిత సత్యాన్ని చాలా సభలో ప్రకటించారండి. ఏంటి సార్ అది? అదేంటంటే, ఒకప్పుడు నేను నటుడుగా మద్రాసు వెళ్ళినప్పుడు నేను కూడా కష్టాలు నేను కూడా పడ్డాను. ఆ రోజు 2 పూటలా భోంచేయటానికి కూడా ఇబ్బంది పడ్డాను. కానీ హీరో వేషాలు వచ్చిన తర్వాత చక్కగా భోంచేద్దామంటే డాక్టర్లు చెప్పారు, నువ్వు లావ్ అయిపోతే హీరో వేషాలు పనికిరావు అన్నారు. అప్పుడు కూడా నేను సరిగా భోజనం చేయలేకపోయాను. తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నువ్వు భోజనం మేము చెప్పినట్టు కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు భుజిస్తే నీ ప్రాణానికి ముప్పు అన్నారు. అంటే దీని అర్థం ఏంటి చూడండి. ఒకప్పుడు మద్రాసులో అలా, ఒకప్పుడు లేనప్పుడు అలా ఇబ్బంది పడ్డారు, ఉన్నప్పుడు కూడా తినలేకపోయాను. తర్వాత అన్నీ వచ్చిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో కట్టిన తర్వాత కూడా డాక్టర్ల సూచన మేరకు, అంటే మనిషి జీవితం ఇంతే కాబట్టి, అంటే అది ఎంత ఆయన ఎన్నో సభల్లో, రవీంద్ర భారతిలోని, ఎన్టీఆర్ కళామందిర్, త్యాగరాయన సభలు, ప్రతి చోట ఈ మాట ఎందుకంటే ప్రజలను హెచ్చరించేవారు మాట, అభిమానులు హెచ్చరించేవారు. ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, మనకి ఎంతున్నా ఎంత నిగర్వంగా జీవించాలి, ఎంత నిబద్ధతతో జీవించాలి, ఎంత క్రమశిక్షణతో జీవించాలి అనే మాటలు ప్రతి ఒక్కరి మీద పని చేసేయండి, ఇంకా పని చేస్తూనే. అంతటి అద్భుత ప్రయాణం నా జీవితం ఇప్పటికీ మర్చిపోలేనండి. అదేంటి విషయం. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.